కేటీఆర్ మెడకు అరవింద్ ఉచ్చు. నిన్న ఫార్ములా ఈ రేస్, ఇకపై అర్బన్ ల్యాండ్స్ లావాదేవీలు. రేరా బాలకృష్ణ వయ ఐఏఎస్ అరవింద్ మాజీ మంత్రి కనుసన్నల్లోనే ఖరీదైన భూముల రిజిస్ట్రేషన్లు, సెటిల్మెంట్లు, లావాదేవీలు కూడా జరిగాయనే టాక్. ఫార్ములా ఈ రేస్, రేరా శివ బాలకృష్ణ అక్రమార్జన వ్యవహారం ఐఏఎస్ అరవింద్ వయ మాజీ మంత్రి కేటీఆర్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నది. గత ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కనుసన్నల్లోనే ఖరీదైన భూముల రిజిస్ట్రేషన్లు, సెటిల్మెంట్లు, లావాదేవీలు జరిగాయన్న ఓపెన్ టాక్ ఉన్నది. ఆ శాఖకు మంత్రి అయిన డిఫాక్టో సీఎం గా వ్యవహరించారన్న ఆరోపణలు గతంలో ఉన్నాయి. ఫార్ములా ఈ రేస్ అంతా మంత్రి మాట ప్రకారమే అంటూ గతంలో అరవింద్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు శివబాలకృష్ణ స్టేట్మెంట్ ఆధారంగా ఆయనకు నోటీస్ ఇచ్చి ప్రశ్నిస్తే మరోసారి కేటీఆర్ పేరు వెలుగులోకి వస్తుందనే టాక్ వినిపిస్తున్నది. శివబాలకృష్ణ పురపాలక శాఖలో కీలకమైన పదవుల్లో కొనసాగడానికి కేటీఆర్ అండదండలే కారణమైన ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. ప్లాన్ ప్రకారం వేట అంటూ ఒకరిని చూస్తాను. సో మొత్తానికైతే గతంలో చెప్పినాం, ఈ ఫార్ములా ఈ రేస్ అనేది అరవింద్ మెడకు తో పాటు కేటీఆర్ మెడకు కూడా చుట్టుకుంటుంది అనే విషయం కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, అసలు వీళ్ళ పైన కనీసం చర్యలు తీసుకుంటారా అనేది కూడా ఒక అనుమానం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఇంత పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అయినటువంటి క్రమంలో ఐఏఎస్ ఆఫీసర్లు టచ్ చేస్తారా ఈ రేవంత్ ప్రభుత్వం అనేది కూడా ఒక విషయం మనకు తెలుస్తా ఉంది. అయితే ఒకసారి దీని గురించి మొత్తం చూసిన తర్వాత మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సెకండ్ ఎపిసోడ్ గా రేరా బాలకృష్ణ అన్ని దారులు కేటీఆర్ వైపే, ఎన్నికల ప్రచారంలో రేవంత్ కామెంట్లు అంటూ చూస్తాం. ఫార్ములా ఈ రేస్, శివబాలకృష్ణ అక్రమార్జన వ్యవహారం అరవింద్ ద్వారా ఆ చివరకు కేటీఆర్ దగ్గరకు చేరేలా కనిపిస్తుంది. ఉన్నతాధికారి అండదండలు లేకుండా శివబాలకృష్ణ పెద్ద మొత్తంలో సంపాదించేవారు కాదని, మంత్రి ప్రమేయం లేకపోతే అరవింద్ కూడా సాహసించేవారు కాదన్న జనరల్ టాక్ వినిపిస్తున్నది. ఏ రియల్ ఎస్టేట్ కంపెనీల వెంచర్లకు ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరయ్యాయి, నిబంధనల ఉల్లంఘన ఏ మేరకు జరిగింది, పర్మిషన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, దీని ద్వారా ప్రయోజనం పొందింది ఎవరు, ఏ స్థాయిలో ఎవరికి ఎంత ముట్టింది, ఎవరు బినామీలుగా ఉన్నారు, కేటీఆర్ ఉన్న సంబంధాలు, వాటి ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా పొందిన ప్రయోజనం, ఆ సంస్థలో ఉన్న డైరెక్టర్లు, షేర్ హోల్డర్లు ఉన్న వారితో ఉన్న లింకులు ఇలాంటి దర్యాప్తులో కీలకంగా మారున్నాయి. సో సరే, కేటీఆర్ ని ఇబ్బంది పెట్టొచ్చు, కానీ అసలు తిమింగలాలు ఎవరైతే ఉన్నారో, కేటీఆర్ తో పాటు ఉన్నటువంటి అసలు తిమింగలాలు ఎవరైతే ఉన్నారో అరవింద్ కుమార్ కానీ, లేదంటే రేరా బాలకృష్ణకు సంబంధించినటువంటి, రేరా బాలకృష్ణ అంటే ఆల్రెడీ కష్టంలో ఉన్నాడు, కానీ మరి అరవింద్ కుమార్ ఎందుకు టచ్ చేయట్లేదు, ఇంకా కీలకమైనటువంటి పదవుల్లో ఎందుకు ఉంచడం జరిగింది, ఇది కదా తెలవాలి. మీరే అంటా ఉన్నారు మరి ఆయన అంత పెద్ద అక్రమాలు చేసిన, ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగిందని చెప్తా ఉన్నప్పుడు ఎందుకు ఆయన సస్పెండ్ చేయకుండా పదవుల్లో ఎందుకు ఇంకా ఉంచారు అనేది ఇక్కడ పెద్ద మిస్టరీగా కనబడతా ఉంది. అంటే వీళ్ళెవ్వరూ కూడా ఈ అక్రమార్కులైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను కానీ, ఐపీఎస్ ఆఫీసర్ల పైన కానీ చర్యలు తీసుకోరు అనే విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇది కేవలం కేటీఆర్ ను భయపెట్టడానికి మాత్రమే అని చెప్పేసి తెలుస్తా ఉంది. నిజంగా ఒక చిత్తశుద్ధి ఉంటే ఇటు అరవింద్ను విచారించాలి, ఆ తర్వాత కేటీఆర్ ను తీసుకొని కూడా బుక్కలేయాలి. అది చేసే సాహసం రేవంత్ ప్రభుత్వం చేస్తుందా అనేటువంటి ఒక నీలి అనుమానాలు మాకైతే కనబడతా ఉన్నాయి. చూద్దాం ఏమైతుందో.